ఆ నరసమాంబ నాకు నువ్వు చేసిన ద్రోహానికి పరిహారం నీ ద్వారానే చూపిస్తుంది. నువ్వు దాచిన నాగమణిని నాకు ఇప్పిస్తుంది. పద. అమ్మా, ఆ నరసమాంబ నన్ను శక్తిహీనుని చేస్తుంది. నాకు కొంచెం సమయం ఇవ్వు తల్లి. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు కొంచెం సమయం ఇస్తే తొందరలోనే నీ దగ్గరికి వచ్చి నీకు అనుకూలంగా చేస్తాను. నీకు సమయం ఇస్తే నువ్వు చెయ్యాల్సింది మర్చిపోతావు. ఈ లోపు మస్తిష్కంలో నీ బుద్ధి దుర్బుద్ధిగా మారి నీ నైజాన్ని బయట పెడతావు. నీకు సమయం లేదు, నీకు అభయం లేదు. కాదంటే నీతో సమరమే. చివరికి నీకు అస్తమయమే, నీ మరణమే. ఓయి శిష్య, భరణి బువ్వ, ఇప్పుడు నీవు అఖండ శక్తివంతుడవు. కృష్ణవేణికి ఆ నరసబాంబ ఇచ్చిన మొక్క శక్తిహీనమైపోయింది. దాని ప్రభావం నీ మీద పడదు. నీవు శక్తివంతుడవు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణవేణి, నీ చేతిలో ఆ నరసమాంబ ఇచ్చిన మొక్కను చూడొకసారి. నేను ఎంతో భయపడుతున్న మొక్క, ఓమిరాళ్ళని సైతం వశం చేసుకోగల అద్భుత శక్తివంతమైన మొక్క, అది ఇప్పుడు నీ చేతిలో చచ్చిపోయింది. ఈ చోటులో ఆ చంద్రరాజుని ప్రార్థన చేసిన ప్రభావంతో నేనిప్పుడు మహాశక్తివంతుణ్ణయ్యాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు కృష్ణవేణి. ఒరే దుర్మార్గుడా, నీకు అవసరమైతే తల వంచుతావు. నీ అవసరం లేకపోతే నీ దర్పాన్ని ప్రదర్శిస్తావు. నీ కుతంత్రాలు నాకు కొత్త కాదు. నీ బుద్ధి నాకు పాత కాదు. నా చేతుల్లో గరుడ రేఖ ఉందని నువ్వు మర్చిపోయావు. నీ గరుడ రేఖ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. ఈ చంద్రోదయ ఓమిరాళ్ల మధ్యన నా ప్రార్థనతో నాకు లభించిన శక్తితో ఆ గరుడ రేఖ నా మీద ప్రభావం చూపించలేకపోయింది. ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు కృష్ణవేణి. రేయ్ భరణి బువ్వ, ఇక్కడ నీకు శక్తి లభించి అది నిన్ను మరింత దుష్టుణ్ణి చేసింది. ఇప్పుడు నా గరుడ రేఖ ప్రభావం నీ మీద పడకపోవచ్చు. ఈ గర్వంతో నువ్వింకా పాపాలు ఎక్కువ చేస్తావు. నువ్వు చేసిన పాపాలతో తొందరలోనే నువ్వు మళ్ళీ శక్తిహీనుడు అవుతావు. అప్పుడు నువ్వు మళ్ళీ నా చేతుల్లో చిక్కకుండా పోవురా. కృష్ణవేణి, ఇక నేను నీ చేతికి చిక్కడం కల, నాగమణి ఇవ్వడం అనేది కల, నీకు నీ కడుపున బిడ్డ పుట్టడం కూడా కలే. ఇక చూసుకో కృష్ణవేణి, నా ప్రభావంతో నీకు నీ భర్తకి మధ్య విభేదాలు ఇంకా సృష్టిస్తాను. ఆ ముకుందుకి నీకు మధ్య ఒక సమరమే నడిపిస్తాను. మీ ఇద్దరి నీడలు కూడా కొట్టుకునేలా చేస్తాను. ఈ భరణి భువుడికి మీరు గజ గజ వణికిపోయేలా చేస్తాను. రేయ్ భరణి బువ్వ, మా మధ్య ప్రేమకి మరకలంటించగలవేమో, అంతే. అవి తుడిస్తే పోతాయి. మా ప్రేమని విడగొట్టలేవు. బుసలు కొట్టి నీ విషాన్ని చిమ్మగలవేమో కానీ మా బంధాల్ని అనుబంధాల్ని తెంపలేవు. ఇప్పుడు అహంకారం, గర్వం నీ మస్తిష్క చివరి అంచు వరకు చేరాయి. అవి ఊరికే విషాన్ని చిమ్ముతున్నాయి.
ఏ మనిషిలోనైనా దేవలోకంలోనైనా తొందరగా చచ్చేది అహంకారమే. నువ్వు అలాగే చేస్తావు. అది నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. నువ్వు చేస్తావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు కృష్ణవేణి, ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. सर कॉफी। ఏంట్రా అంత కోపం? మీ కోడలు చేసిన నిర్వాకం. ఏంటి కృష్ణవేణి, నువ్వు ఆఫీస్ను వదిలేసావా? చెప్పు కృష్ణవేణి, ఆఫీస్ను వదిలేసావా? మేనేజర్లు పిఏలకు అప్పజెప్పావు. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అసలు నువ్వు నడిపే కంపెనీ ఎప్పుడైనా ఇలా ఉందా? నీకు నీ కడుపున బిడ్డ పుట్టడం కూడా కలే. ఆ ముకుందుకి నీకు మధ్య ఒక సమరమే నడిపిస్తాను. వాళ్ళ ఆఫీస్కు ఎవరెవరినో పిలుస్తున్నారు. పిచ్చి పిచ్చి అగ్రిమెంట్లు రెడీ చేస్తున్నారు. ఈ భరణి భువుడికి మీరు గజ గజ వణికిపోయేలా చేస్తాను. కృష్ణవేణి, ఇలా అయితే చుక్కాను లేని నావలాగా ఆఫీస్ తయారవుతుంది. ఇలాగే ఊరుకుంటే నీ సంతకాలు ఫోర్జరీ అవుతాయి. బ్యాంకులో కోట్లు మాయమవుతాయి. కృష్ణవేణి, నేను చెప్పేది నీకు వినపడ్డం లేదా? నా మాటలు నీకు బుర్రకెక్కడం లేదా? నేను నీకు చెప్తున్నానా, గోడకు చెప్తున్నానా? చూడమ్మా, నీ కోడలు నేను మాట్లాడుతూనే ఉన్నాను, తనేవి వినిపించుకోనట్టు పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు. రే, ఉదయం అనగా వెళ్ళింది, అలసిపోయింది. అసలు నువ్వు మాట్లాడే సమయం ఇది కాదు. కృష్ణవేణి కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇది నెమ్మదిగా చెప్పాల్సిన విషయం. ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక లేకే వెళ్ళిపోయింది. అర్థం చేసుకోరా. అవునమ్మా, నువ్వు కృష్ణవేణిని బాగా అర్థం చేసుకున్నావు. మేమే అర్థం చేసుకోలేదు. మేం పిచ్చోళ్ళం.
రే, నువ్వు కృష్ణవేణి నీ మాటలు వినలేదు అనుకున్నావు. చూసావు కదా, ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళుతోంది. ఆఫీస్కి వెళ్తోందా? ఈ టైంలో ఎలా? అవునరా, పిఏకి మేనేజర్లకి అప్పచెప్పావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరెవరినో పిలిచి అగ్రిమెంట్లు చేయిస్తున్నారు. ఇలా చేస్తే మన కంపెనీ చుక్కాని లేని నావలాగా తయారవుతుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా. అందుకే తనకున్న టైంలో ఆఫీస్కి వెళ్తోంది. ఆవిడ ఆఫీస్కి వెళ్తే సంతోషమే. ఎంతో కొంత నా మాటలకు విలువిచ్చినట్టుంటుంది. అమ్మా కృష్ణవేణి, నన్ను చూడకుండానే నేను వచ్చానని కనిపెట్టేశారు. అమ్మా కృష్ణవేణి, నీకు ఏ చింతనా లేదు. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆ భరణి భువుడు నేనిక దొరకను అని అహంకారంతో మాట్లాడి వెళ్ళిపోయాడు. నాకు ద్రోహం చేసిన ఆ ద్రోహి ఇక నాకు దొరకడా? నేరం చేసినవాడు ఎప్పటికైనా దొరుకుతాడమ్మా. భూలోకంలో తప్పించుకున్న పైలోకంలో వాడి పాపాలు వదలరు. వాడు ఖచ్చితంగా దొరకాలంటే నువ్వు సర్పయాగం చెయ్యాలమ్మా. సర్పయాగమా? అవును, సర్పయాగమే. అయితే నేనేం చేయాలి? ఆ దుర్మార్గుడు తిరిగి నాకు దొరుకుతాడు అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని చెప్తున్నారు. అందుకోసం మీరు చెప్పిన యాగం ఏంటి? అంతకు మించిన ఏదైనా చేస్తాను. నా కడుపులో బిడ్డ పండడం నాకు ముఖ్యం. నా భర్త కళ్ళల్లో ఆనందం చూడడం నాకు ముఖ్యం. నీ భర్త కళ్ళల్లో ఆనందం చూసి తీరతావు కృష్ణవేణి. కానీ ఆ దుష్టులు ఈ యాగాన్ని ఆపడానికి ప్రయత్నం చేయరా? ఖచ్చితంగా చేస్తారమ్మా. వాళ్ళ ప్రయత్నాల్ని నేనెదుర్కొంటాను. ఆ యాగంలో ఏ విఘ్నం జరగకుండా నువ్వు చూసుకో. అలాగే అమ్మా. నిన్ను చూడని క్షణాన్ని రోజుల్లా గంటల్లా భావించే నాకు ఇంత పెద్ద శిక్ష వేసావేంటి? నాకు కనబడకుండా మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు కనబడ్డావు. ఇది నీకు ఎంతవరకు న్యాయం నిశ్చల? నీకు అర్థం కావడం లేదు నిశ్చల నా బాధ. నీకోసం కోట్లు పోసి కట్టిన ఇల్లు నువ్వు రాలేదని ఏడుస్తుంది. అందులో ఉండే పూల తోటలు పూటకి నిన్ను తలుచుకుని బాధపడుతున్నాయి. నిన్ను నిలువెత్తునా ముంచే వజ్రాల హారాలు, వజ్ర వైడూర్యాలు నీ స్పర్శ తగలడం లేదని ఏడుస్తున్నాయి. నువ్వు పూజించే దేవుడు దూరంగా ఉన్నాడని నీకోసం నేను గుడి కట్టాను. ఆ గుడిలో దేవుడు కూడా నిశ్చల చేత నాకు ఎప్పుడు పూజ చేయిస్తామని అడుగుతుంటే నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. మా కళ్ళ ముందుండే నిశ్చల ఏమైపోయిందని జనాలు అడుగుతుంటే ఎవడితోనో లేచిపోయింది అన్న విషయం చెప్పలేక, కక్కలేక, మింగలేక నేను నరకం అనుభవిస్తున్నాను తెలుసా నీకు?
ఏంటి నిశ్చల కళ్ళు అంతలా ఎర్ర చేశావు? నిజమే కదా, నువ్వు లేచిపోయావు కదా. ఆకాష్, నేను అలాంటిదాన్ని కాదు. నువ్వు అక్కడ మాయమైపోయినప్పుడు అలాంటి దానివి కాదు అని నేను అనుకున్నాను. కానీ ఈ మధ్య కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇది చూడు. చూడు, నేను నీకు అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేశాను. ఎప్పుడైనా నా బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టావా? ఫస్ట్ నైట్ నీ కౌగిలిలో ఒదిగిపోదాం అనుకున్నాను. కనీసం నన్ను కౌగిలించుకున్నావా? వీడు ఈ వేస్ట్ గాడు ఇంత అదృష్టం చేసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకుని నేను అదృష్టానికి నోచుకోలేకపోవడం ఏంటి? ఛే! చెప్పు నిశ్చల, నాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ వీడితో నీ ప్రేమని ఎందుకు దాచావు? చూడాకాష్, ఆయన చాలా మంచి మనిషి. నువ్వు ఈ ఫోటోల్ని చూసి అపార్థం చేసుకుంటున్నావు. ఈ ఫోటోలను చూసి నేనేంటి? ఎవరైనా ఒకటే అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరూ చక్కగా గాంధర్వ వివాహం చేసుకున్నట్టున్నారు. హనీమూన్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ప్లీజ్ ఆకాష్, ముకుంద్ గారికి నాకు మధ్య లేనిపోనివి అంటగట్టుకో. ఓ, ఈడి పేరు ముకుందా? వెరీ స్వీట్ నేమ్. ముకుంద్ అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే గోపికా పురుషుడు. అందుకే ఈ గోపికని పట్టేశాడు. ప్లీజ్ ఆకాష్. ఏ, నిజం చెప్తే కోపమొచ్చిందా? సరే, నన్ను నీ గాంధర్వ పురుషుడి దగ్గరికి తీసుకెళ్ళు. వాడు నేను చాలా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? ఒరే గాంధర్వ పురుష, నిశ్చల ప్రేమ నాది, పడక నీది. చెవిలో పువ్వు నేను, తలలో పువ్వు నువ్వు. ఇలా ఇలా మేమిద్దరం చాలా మాట్లాడుకోవాలి. అవును, నువ్వెందుకులే తీసుకెళ్ళడం, నేనే మాట్లాడతాను. వాడి నెంబర్ నీ ఫోన్లో ఉంటుందిగా, ఇలా ఇవ్వు. మొహం ఆడపడతావేంటి? వద్దు, ఆయనతో మాట్లాడద్దు. భయపడకు డార్లింగ్, ఆయన నా సవతుడు, నాకు సోదరుడు లాంటివాడు. ఫోన్ లాక్ ఉంది, పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. ప్లీజ్ డార్లింగ్, పాస్వర్డ్ చెప్పు 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 చెప్పు. నేను వాడిని చాలా చాలా అడగాలి. నేను చూడలేని అదృష్టాన్ని వాడు చూశాడు. వాడి దగ్గర నా శ్రీమతి ముచ్చట్లు తెలుసుకోవాలి. ప్లీజ్ ఆకాష్, నా మనసు చిత్రవద చేయకు, నీకు దండం పెడతాను. ఈ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు?
అరే శకుంతలాదేవి గారు ఫోన్ చేశారు. వెరీ గుడ్. నిశ్చల ఇంకా ఇంటికి రాలేదేంటా అని కంగారు పడి ఫోన్ చేసి ఉంటారు. ఆగు, నేను మాట్లాడతానుగా. హలో, ఎవరు నువ్వు? నా కూతురు ఫోన్ ఎత్తావేమిటి? ఏయ్, ఎవరు నువ్వు? నవ్వుతున్నావేంటి? నమస్తే శ్రీ 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 శకుంతలాదేవి గారు. నన్ను మీరు గుర్తుపట్టారా? ఎవరయ్యా నువ్వు? ఒకసారి తల పైకెత్తి చూడండి. అక్కడేం కనబడింది? ఆకాశం. హ, హ. ఇంకా మీకు అర్థం కాలేదా? ఆకాష్, ఎస్, నువ్వు ఆకాష్ వా? అవును. నిశ్చలను తీసుకుని మీరు హైదరాబాద్ సిటీకి వచ్చేశారు. నేను మిమ్మల్ని కనిపెట్టలేనేమో అనుకున్నారు, కానీ కనిపెట్టేశానుగా. వచ్చేసా. నీకేమన్నా మతిపోయిందా కృష్ణవేణి? అక్కడ ఆఫీస్లో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఇక్కడ యాగాలు హోమాలు అంటూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ముకుంద్, కృష్ణవేణి చెప్పినట్లు ఈ ఒక్కరోజు ఈ తతంగం కానివరా? కోడలతో పాటు నీ కూడా పిచ్చెక్కినట్టుంది.